పరమగీతము 8వ అధ్యాయము. పరమగీతము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 11వ వచనము. బయలు హామోను నందు సొలొమోనుకొక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు ఒచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన మీ సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి. మీ కృపతో నింపండి. ప్రతి ఒక్కరితో మీరు ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. నిలవబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకోండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనండి అయ్యా. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అదే రీతిగా పరమగీతముల్లోనే 4వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుతూ ఉన్నాను, గమనించండి. 4వ అధ్యాయము 12వ వచనము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, తెలుగులో మనకి పద సంపద ఎక్కువ కనుక కొన్ని సందర్భాల్లో ఉద్యానం అన్నారు. ఇదే పరమగీతాల గ్రంథంలో మరికొన్ని సందర్భాలలో వనము అన్నారు, లేదా ఉద్యానవనము అన్నారు. మెట్టుకు ఏదైతే ఇంగ్లీష్లో వీటన్నిటికీ వాడిన సమాంతర పదం ఏంటంటే గార్డెన్. ప్రతిదానికి కూడా వాడిన పదము గార్డెన్, కానీ తెలుగులో మాత్రం ఉద్యానము, ఉద్యానవనము, అలాగ వనము అని, తోట అని ఇన్ని రకాలుగా వాడుతూ వచ్చారు. గమనించగలిగితే ఉద్యానవనాలన్నీ కూడా పొలాలు కావు. ఉద్యానవనానికి పొలానికి తేడా ఉంటుంది. ఎందుకనంటే ఉద్యానవనం అంటే మనం తెలుగులో తోట లేదా మరి వనము అంటాము. అందుకనే గమనించగలిగితే ఇది ఎవరైనా ఒక వ్యక్తి తన కొరకు సిద్ధం చేసుకున్న తోట అన్నమాట. అంటే ఈ తోట మీద ఆధారపడిన యజమానుడు తన కోసం సిద్ధపరుచుకున్నది అని అర్థం. కానీ పొలానికి తోటకి చాలా తేడా ఉంటుంది. ఎందుకనంటే పొలంలోనికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా, కానీ తోటలోకి అందరూ వెళ్ళలేరు. గమనించండి, తోటలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దాని చుట్టూ కంచె ఉంటుంది. ఆ కంచెలోకి ప్రవేశించాలంటే ఎక్కడో ఒక మూలన ఒక ద్వారం ఉంటుంది. గమనించగలిగితే ఆ ద్వారానే ఆ తోటలోకి మనము ప్రవేశించాలి. అందుకనే మనం గమనించగలిగితే సొలొమోనుకు కూడా ఒక ద్రాక్ష తోట ఉంది, లేదా ద్రాక్ష వనము ఉంది. దాన్నే మనం ఏమంటున్నామంటే ఎన్క్లోజ్డ్ గార్డెన్, అంటే చుట్టూ కంచె వేయబడిన తోట. అందుకనే చెప్పానుగా, పొలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ తోటలోకి అందరూ ప్రవేశించటానికి వీల్లేదు. పొలాన్ని అసలు ఏ పంట ఉన్నా సరే పొలం అంటాం, కానీ తోటను అలా అనం కదా. అందులో వేసిన మరి ఆ పదార్థాన్ని బట్టి, లేకపోతే ఆ మొక్కలను బట్టి పేరు మారిపోతూ ఉంటుంది. మిరప తోట, మామిడి తోట, జామ తోట, పేర్లు మారిపోతుంటాయి. కానీ పొలానికి అలా ఉండదు. ఏదైనా సరే పొలం అంటే విస్తారంగా ఉంటుంది, కానీ తోట చిన్నగున్నా సరే అది తోటే. ఈవెన్ బ్యాక్ యార్డ్ ఈజ్ ఎ గార్డెన్. ఇంటి మూల లేకపోతే ఇంటి వెనక ఎక్కడో చోట
క్రాస్ వచ్చిందనుకోండి, ఆ క్రాస్లో కట్టరుగా జనాలు కట్టడాలు, కాబట్టి అక్కడ 4 మొక్కలు వేసారు అనుకోండి, అది తోటే. ఏమంటాం? మా తోటలో పండిందండి అంటాం. అందుకని తోటకేమి అసలు ఎంత ఉండాలన్న నియమం ఏమీ లేదు. కానీ పొలం అంటే ఖచ్చితంగా ఎక్కువ విస్తీర్ణంలోనే పొలాలు ఉండాలి, అప్పుడే దాన్ని మనం పొలం అంటాం. అందుకని గమనించండి, మరి తోటలో పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, సుగంధ ద్రవ్యాలు లేదా సుగంధ పరిమళాన్ని ఇచ్చే మొక్కలు ఉంటాయి. కొన్నిసార్లు వాటికి పువ్వులు కాయలు ఏమీ లేకపోయినా సరే మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చే ఉంటాయి. క్రోటన్ మొక్కలు ఉంటాయి కదా, వాటికి ఏ వాసన ఉండదు, ఏ పువ్వులు ఉండవు, కానీ మనిషికి మాత్రం అవి ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంటాయి. ఇన్ని రకాలుగా మనకి తోటలు ఉంటాయి. అందుకని ఆహ్లాదాన్ని ఇచ్చే తోటలు మనం చూడగలిగితే బృందావన్ గార్డెన్స్ ఉంటుంది మైసూర్లో. ఈ బృందావన్ గార్డెన్స్ ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆహ్లాదంగా వాటిని చూస్తూ ఉంటారు. అలాగే పాత నిబంధన కాలంలో ది హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్, బబులోనులో వేలాడే ఉద్యానవనాలు, ఇవన్నీ కూడా మనిషికి ఆహ్లాదాన్ని ఇచ్చేవి. అదే రీతిగా ఆ తోట క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏంటంటే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. అందుకనే సంఘము ఫలించే సంఘముగా. ఎందుకని? తోటలో ఫలాలు ఉంటాయి కదా, పుష్పాలు ఉంటాయి కదా, అలాగే దేవుని సంఘము కూడా ఫలించే సంఘముగా, పుష్పించే సంఘముగా, సుగంధ పరిమళాన్ని వెదజల్లే సంఘముగా, దేవునికి ఆహ్లాదాన్ని ఇచ్చే సంఘంగా ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకని ఆ సంఘానికి దేవుడు చేసింది ఏంటంటే కంచె వేశాడు. కంచె వేయబడిన సంఘము కనుకనే దుష్టుడు లేదా అపవాది సంఘములోనికి ప్రవేశించటానికి వీల్లేదు. గమనించండి, పొలం అనుకోండి, ఏ గట్టు మీద నుంచైనా ఏ మనిషి అయినా రావచ్చు, కానీ తోటకి చెప్పాగా చుట్టూ ఖచ్చితంగా కంచె ఉంటుంది. సంఘము కూడా అదే రీతిగా కంచె వేయబడిన సంఘం. ఆ సంఘములోనికి ప్రవేశించాలంటే ఒకటే ద్వారం ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూడగలిగితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. గమనించండి, ఆయన ఒక్కడే ద్వారము. సంఘములో ప్రవేశించటానికి ఆయన ఒక్కడే ద్వారము. అందుకే మరి పరమగీతాల గ్రంథంలో వనమన్నా ఉద్యానవనమన్నా, ఉద్యానమన్నా తోటన్నా, మెట్టుకేదైతే గార్డెన్, దాన్నే మనము తోట అనుకుంటున్నాం. ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథములో ఉన్న కొన్ని తోటలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. గమనించండి, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. హల్లెలూయా. ఇది ఏదెను తోట. ఏదెను అన్న మాటకు అర్థం ఏంటంటే రమ్యమైన, ఆకర్షణీయమైన, ఆహ్లాదకరమైన. అది రమ్యముగా, ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉంది కనుకనే ప్రతి చల్లపోట వచ్చి ప్రభువు ఆదాము హవ్వలతో ముచ్చటించేవాడు. హల్లెలూయా. ఈడెన్, ది గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఈడెన్ అంటే డిలైట్ఫుల్, అంటే మనిషికి అది ఆహ్లాదాన్ని ఇచ్చేది. ఇక్కడ దేవునికి ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా ఆ తోటనాయన తూర్పు వైపున ఏదెనులో ఒక తోటనాయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఇటువంటి ఆకర్షణీయమైన తోటలు చూసినప్పుడు మనం అబ్బురపడతాం, మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మైసూరులో బృందావన్ గార్డెన్స్ చూస్తే మనిషికి ఆశ్చర్యం కలుగుద్ది. ఇవన్నీ ఎలాగా ఇవన్నీ ఎన్ని సంవత్సరాల్లో దీన్ని ఇలాగ అభివృద్ధి చేయగలిగారు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో అటువంటివి నిర్మించటం మనుషుల వల్ల, ఎవరి వల్ల కాదు. ఆ పిచ్చి రోజుల్లో ఆ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆ కావేరీ నది నీళ్లు వృధాగా ఎందుకు పోతున్నాయని ఈ మొక్కలకు పెడితే ఆ మొక్కలు కాస్త అంత పెద్ద గార్డెన్ అయిపోయింది మైసూరులో. అందుకనే ఇదంతా మనిషికి ఆశ్చర్యాన్ని కలిగించేది. అంత మాత్రమే కాదు,
మరి అంత దూరం వెళ్ళి బృందావన్ గార్డెన్స్ని చూడకుండా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. ఎందుకని? అది అంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ని చూడకుండా ఎవరైనా ఉంటారా? ఉండరుగా. అదంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకనే ఏదైనా వరకు వెళ్ళి ఈ తోటను చూడకుండా ప్రభు ఉంటాడా? ఎందుకని? తాను నిర్మించిన ఆదాము అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఆదాముతో చల్లపూట ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఒక మానవ నిర్మితమైన ఈ బృందావన్ గార్డెన్స్, ఒక మనిషి చేత కట్టబడిన ఈ తాజ్మహల్లో అంత వైభవాన్ని కలిగి మనిషిని ఆకర్షించే విధంగా ఉంటే, దేవుని చేత ఏర్పరచబడిన ఏదెను తోట ఇంకెంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకని దేవుడు ఆ తోటలో అటువంటి ఆధిక్యతను తాను నిర్మించిన మనిషికి ఇచ్చాడు. ఆ మనిషి అటువంటి ఆధిక్యతను అనుభవిస్తూ ఉన్నాడు. ఏదెను తోటలో అన్ని రకాల చెట్లు మొక్కలు దేవుడు ఉంచాడు. వృక్షరాజ్యం అంతటిని కూడా అక్కడ పెట్టాడు. ప్లాంట్ కింగ్డమ్ అంతా అక్కడే ఉంది. ఇది లేదు అనటానికి లేదు. ప్రతి జాతికి సంబంధించినవి కదా, ఫలించేయి, పుష్పించేయి, సుగంధ పరిమళాన్ని వెదజల్లేయి, ఆహ్లాదాన్ని ఇచ్చేయి, ఇవన్నీ కూడా ఆ తోటలో దేవుడు ఉంచాడు. అందుకని మనం గమనించగలిగితే పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంది, ఉత్తర వాయువు ఏ తెంచుము, దక్షిణ వాయువు వేంచెయ్యము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. గమనించండి, ఆయనకిష్టమైన ఫలములు. ఆ రీతిగా ప్రభువు ఏదెను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రీతిగానే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గమనించగలిగితే దేవుడు ఆ రీతిగా సంఘాన్ని ఏర్పాటు చేశాడు అన్న దానిలో ఏ అతిశయోక్తి కూడా లేదు. వాస్తవానికి తన నోటి మాట చేత ఏదేనులో ఉన్న ప్రతి చెట్టును మొక్కను ఆయన నాటాడేమో కానీ సంఘాన్ని మాత్రం తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అందుకనే సంఘం అంటే దేవునికి ఎంతో ఇష్టం. గమనించండి, ఆ రీతిగా చూడగలిగితే మరి ఆ తోట మనుగడలో ఉండాలంటే ఖచ్చితంగా నీరు అనేది అవసరం. అందుకని దేవుడు ఏం చేశాడు? 9వ వచనంలో చూడండి, ఆదికాండం 2వ అధ్యాయము 9వ వచనంలో ఆ నీటిని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. గమనించండి, ఏదెనులో ఒక నది బయలుదేరింది. ఎందుకు? ఈ తోట మొత్తాన్ని కూడా తడపటం కోసం. ఆ నది కాస్త ఏమైంది? అక్కడ నుండి బయలుదేరి చీలిపోయి 4 శాఖలయ్యింది. మొదటి దాని పేరు పీషోను, రెండవ దాని పేరు గీహోను, మూడవ దాని పేరు హిత్కెలు, 4వ దాని పేరు యూఫ్రటీసు. గమనించండి, సంఘాన్ని కూడా ఈ రీతిగానే తడపటానికి, అనగా తన ఆత్మ వర్షముతో తడపటానికి దేవుడు కూడా ఒక నదిని ఏర్పాటు చేశాడు. 46వ కీర్తన 4వ చరణంలో మనం చూడగలిగితే, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. గమనించండి, ఒక నది కలదు, దాని కాలువలు ఏం చేస్తున్నాయి? అనగా 4 పాయలుగా వచ్చినవి. దాని కాలువలు దేవుని పట్టణాన్ని, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలాన్ని సంతోషపరుస్తున్నాయి. గమనించండి, దేవుడు ఈ సృష్టిలో ఆయన సృజించిన ప్రతిదీ కూడా జీవము కలిగిందేంటి, జీవము లేనిదేంటి, అవన్నీ కూడా ప్రభువుని సంతోషపెట్టడానికే ఉన్నాయి. మెట్టుకు మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే,
మనం కూడా ప్రభువుని సంతోషపరచటానికే ఉన్నాం. ఈ సంగతిని మనం మర్చిపోకూడదు. గమనించండి. మనం అనుకోవచ్చు, ఆ ఒక నది సరిపోదా అంటే దేవుడు దాన్ని ఏం చేశాడు? 4 పాయలుగా చేశాడు కదా. ఎందుకు 3 చేయలేదు? ఎందుకు 5 చేయలేదు కదా? 4 ఈజ్ ఆల్వేస్ ఎ ఫౌండేషన్. 4 అనేది పునాదులను సూచిస్తూ ఉంది. 4 అనేది పునాది అన్నమాట. గమనించండి. ఆయన ఈ ఏదెనును తడపటానికి ఆయన చేసినది ఏంటంటే, ఈ 4 పాయలుగా పీషోను, గీహోను, హిద్కేలు, యూఫ్రటీస్ నదులుగా వీటిని ఆయన విభజించాడు. ఈ 4 ఏదెను తోటంతటికి కూడా సరిపోతాయి. చాలు. ఈ 4 అనేది ఎప్పుడైనా సరే పునాదిని చూపెడుతోంది. అందుకనే 3 కాదు, 5 కాదు, దేవుని చిత్తములో 4 ఎప్పుడు కూడా ఫౌండేషన్. ఆ పునాది ఖచ్చితంగా ఉండాలి. తోటను తడపటానికి ఆయన ఎలాగైతే ఈ 4 నదులను ఏర్పాటు చేశాడో, సంఘాన్ని కూడా తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి కూడా ఆయన 4 నియమాలు ఏర్పాటు చేశాడు. గమనించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనాన్ని ఒకసారి చదువుదామా? అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, క్షమించండి, 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నారు. ఆ రోజుల్లో ఈ 4 సంఘానికి, విశ్వాస జీవితానికి పునాదులు ఇవి. గమనించండి. అక్కడ తడపటానికి, ఏదేను తోట ఆహ్లాదకరంగా మారటానికి, అదంతా కూడా నీటితో నిండి అవన్నీ ఫలించటానికి, పుష్పించటానికి, సుగంధ ద్రవ్య పరిమళాలు వెదజల్లటానికి ఆ రీతిగా దేవుడు ఏర్పాటు చేస్తే, తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము కూడా వృద్ధిలోనికి రావటానికి దేవుడు ఈ 4ని ఏర్పాటు చేశాడు. ఈ 4 సంఘము యొక్క పునాది. హల్లెలూయా. అందుకనే గమనించండి. మొట్టమొదటిగా అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 4 లేకుండా గమనించండి, విశ్వాస జీవితంలో వృద్ధి అనేది మనము చూడలేం. ఆత్మీయ పరిపక్వత అనేది మనం చూడలేం. ప్రతి సంఘములో దేవుడు వీటిని ఏర్పాటు చేశాడు. ఒకవేళ అనుకుందాం, ఏదేను తోటలోనే ఆ 4 నదులు ఉన్నాయి అనుకుందాం కదా. ఒక నది ప్రవహించటం ఆగిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? ఏదో ఒక పక్కన మొక్కలన్నీ కూడా. మరి ఇప్పుడు ఈ 4 నియమాలు ఉండగా మనం ఒక నియమాన్ని విడిచిపెట్టేసాం అనుకోండి, మనలో ఆత్మీయాభివృద్ధి ఒక ప్రక్కన చచ్చుబడిపోద్ది కదా. ఒక పక్కన ఏమైపోద్ది? పెరాలసిస్ వచ్చేస్తుంది, చెప్పనవసరంలా. అందుకనే ఈ 4 కూడా సమతుల్యంగా ఒక విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విశ్వాసిలో ఆత్మీయాభివృద్ధి అనేది ఉంటుంది. గమనించండి. అపోస్తలుల బోధ. వాస్తవానికి ఆదిమ సంఘములో చాలామంది, ముఖ్యంగా పౌలు అపోస్తలుడు బోధించటం ప్రారంభించిన తరువాత ఆ బోధను ఒకసారి పరిశీలించి చూసేవాళ్ళంట, ఆ తర్వాతే విశ్వసించేవాళ్ళంట. అటువంటి విశ్వాసులున్న రోజులవి. కానీ రాను రాను ఇప్పుడు ఏమైపోతుంది? అయ్యగారు ఏం చెప్తే అదే, అయ్యగారు ఏం చెప్పినా అదే. ఇటువంటి ఏమంటారు, అంధవిశ్వాసంలోనికి క్రైస్తవ్యం వెళ్ళిపోవటం అనేది చాలా విచారకరం. గమనించండి. మరీ విడ్డూరం ఏంటంటే జనాలు కూడా అలాంటి వాళ్ళని నమ్ముతారు. అందుకనే క్రైస్తవ్యం అధోగతి పాలైపోతూ ఉంది ఈ రోజున. గమనించండి. ఒకవేళ ఈ 4 ఒక దాని ప్రవాహం ఆగిపోయిందనుకోండి, అక్కడ ఏం ఏర్పడుద్ది? సిల్ట్.
అంటే ప్రవహించి ప్రవహించి ఆగిపోయింది కాబట్టి ఆ మట్టి అంతా అక్కడ పెరిగిపోద్ది, పూడిక ఏర్పడుద్ది. పూడిక ఏర్పడిపోద్ది కదా. బోధ సరే, వాట్ అబౌట్ సహవాసం కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అపోస్తలుడు అంటాడు, కొందరు మానుకొనున్నట్టు కూడుకొనుట మానుకోవద్దు అంటాడు కదా. కూడుండుకోవటం మానుకుంటున్నాము మనం, కూడుండుకోవటం మానుకుంటున్నామా? మరి కూడుకోవటం ఎందుకు మానుకోవాలి కదా. ఇక్కడేనండి పక్కన ఒక 3 కిలోమీటర్లో 4 కిలోమీటర్లో రెండమ్మ ఒక గృహకూడి కంటే వీళ్ళని టీవీకే పార్టీ మీటింగ్కి ఆహ్వానించినట్టు ఆహ్వానించి ఒక ప్రోటోకాల్లో వీళ్ళకు ఒక వాహనం ఏర్పాటు చేస్తే కానీ రాని విశ్వాసులు. దీన్ని బ్రేక్ చేద్దాం దయచేసి, దీన్ని ఇక్కడ తాపేద్దాం. నేను చనిపోయినా సరే ఇదే మాట గుర్తుండాలి మీకు, ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులు నాపేద్దాం, రాకపోయినా పర్లా. ఇలాంటి సంస్కృతిని మనం కొనసాగించొద్దు. సహవాసం అంటే సహవాసమే కదా. నువ్వు 5 రూపాయల క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ పెట్టినప్పుడు వచ్చాము, మరి భోజనం పెడితే రావా? నువ్వు రావాలిగా, భోజనం పెడుతున్నావండి, రారా? మరి నీ ఇంటికి వచ్చాక అప్పుడు నువ్వు 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఎన్ని లెక్కలు వేసుకుంటావా? అలా అయిపోయింది ఈ రోజున. పల్లసెట్టు మామూలు పంపించేశారు నిన్న, మంచి పని చేశారయ్యా. మరి నాయన అలాంటి వాళ్ళేనయ్యా, ఏదో ఒక రకమైన ఏమి లేని చోట ఏదో చూపించి అడావుడి చేసి మొత్తానికి సంఘాలని భ్రష్టు పట్టించేశారు అలాంటి వాళ్ళు. నిన్న చూసి చాలా ఆశ్చర్యపోయా, ఇంకా ఉందా అని. ఎప్పుడో పోయింది అనుకుంటున్నా నేను. ఎందుకన్నా అలాంటి అందుకని గమనించండి, కూడొండుకోవటం మనం మానట్లేదుగా, మరి కూడుకోవటం ఎందుకు మానాలి కదా. ఇక ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రార్థన పెట్టించుకునే వాళ్ళకు కూడా పెట్టించుకోవాలని ఆసక్తి ఉండట్లా. అరే 10 మంది వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం అనే ఫీలింగ్ వాళ్ళకి కలగటం లేదు. కలక్కపోగా ఏమంటారు, అక్కడి నుంచి రావాలి అబ్బాయి, ఏమొస్తాడు? నేను చెప్పానా నీకు, ఎక్కడి నుంచి వస్తాయి నీకెందుకు, అక్కడి నుంచి రావాలా? అందుకనే రెండవది ఏంటి? రెండవ పునాది, మొదటిది అపోస్తలుల బోధ అయితే రెండవది సహవాసం, మూడవది రొట్టె విరచటం. గమనించండి, వాళ్ళ క్రమాన్ని బట్టి ఆ రోజున వాళ్ళకి అప్పటికి దేవాలయాలు లేదా మందిరాలు పూర్తిగా ఏర్పడలేదు కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడుకుంటే ఏ ఇంట్లోనైనా సరే వాళ్ళు రొట్టె విరిచేవారు ఆదిమ సంఘం. అలాగే ప్రార్థన, ఈ 4 పునాదులలో ఎలా ఆదిమ సంఘము ఎడతెగక ఉంది. హల్లెలూయా. గమనించండి, అందుకని నీరు ఎక్కడ ప్రవహించదో అక్కడ అవన్నీ కూడా నిర్జీవం అయిపోతూ ఉంటాయి. నీరు ప్రవహించలేదు అనుకోండి, కాలక్రమేణా కొన్ని సంవత్సరాల తరువాత ఆ ప్రాంతం ఏమైపోద్ది? ఎడారి అయిపోద్ది. వాస్తవానికి రాజస్థాన్లో మనం చూస్తున్న థార్ ఎడారి ఒకప్పుడు బాగా పచ్చగా ఉన్న ప్రాంతమే, కానీ రాను రాను ఏమైపోయింది? ఎడారి అయిపోయింది, నీరు అందలేదు. గమనించండి, ఆ రీతిగా మనకి కూడా దేవుడు 4 పునాదులు, 4 నదులు ఏర్పాటు చేసి నీటిని అందిస్తూ ఉంటే మనం వాటిని అందిపుచ్చుకోకపోతే మన పరిస్థితి కూడా ఎడారి అయిపోద్ది. అంటే ఒకానొక రోజున అవిశ్వాసులం అయిపోతాం. ఏమంటాం ఆ రోజున? దేవుడు నాకేం చేశాడు అంటాం. అంటే అయిపోయింది నీ పని, తారెడారి అయిపోయింది. మరి ఎంతకాలం ప్రవహించిన సంగతి నువ్వు పట్టించుకోవాలా కదా. సహవాసాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు, రొట్టె విరచటంలో పాల్గొనలేదు, అపోస్తలుల బోధకు నువ్వు లోబడలేదు. ఇక ప్రార్థన అంటే ఇంక చెప్పనవసరం లేదు. గమనించండి, కొంతమంది ప్రార్థన చేస్తే బతిమలాడుకుంటారు, తక్కువసేపు చేయవా అని. అలాగైపోయింది పరిస్థితి. అంటే వాళ్ళ టైం అయిపోద్దని కదా. చేసేవాళ్ళు కూడా జనాలు చూసినప్పుడే చేస్తారు. ఆ బ్యాచ్ ఒకటి ఉంటుంది, జనాలు చూసినప్పుడే, అప్పటి వరకు నైట్ డ్యూటీ చేసి వచ్చి జనాలు చూసినప్పుడే నిలువు మోకాల మీద ఉంటారు. ఇవన్నీ ఆపేయాలి కదా. ప్రార్థన అనేది నీకు దేవునికి
సంబంధించింది. నీ వ్యక్తిగత సమయం అది, చాలా క్వాలిటీ టైం అది. నువ్వు దేవునితో ముఖాముఖిగా మాట్లాడే సమయం అది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవన్నీ అయిపోయాక చూద్దాంలే, టిఫిన్ బాక్సులు కట్టేశాక, పనులన్నీ చేసేసాక చూద్దాంలే, కాదు. ముందు ఆ సమయాన్ని దేవునికి ఇచ్చేస్తే ఇంక చాలా సమయం ఉంటుంది నీ పనులు నువ్వు చేసుకోవటానికి. అందుకనే ప్రార్థనను కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. అందుకే గమనించండి, ఈ రీతిగా దేవుడు ఏదేను తోటను ఏర్పాటు చేసి అది పచ్చగా ఉండటానికి, ఫలించటానికి, పుష్పించటానికి 4 నదులను ఆయన ఏర్పాటు చేశాడు. అలాగే సంఘానికి కూడా 4 నియమాలు దేవుడు ఇచ్చాడు. రక్షణలోనికి వచ్చి దేవుణ్ణి సంతోషపరిచే సంఘముగా ఉండటానికి. అందుకే ఏదేను తోట అనేది రక్షణ పొంది సంఘముగా చేర్చబడిన వారిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఈడెన్ ఈజ్ ది గార్డెన్ ఆఫ్ సాల్వేషన్. ఇది ఏదేను అంటే రక్షణ తోట అని అర్థం. ఎందుకని? దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్న తోట, దేవుడు తన కోసం ఏర్పాటు చేసుకున్న సంఘము. హల్లెలూయా. ఎవరుంటారు సంఘములో? రక్షించబడిన వారు సంఘములో ఉంటారు. మారు మనస్సు పొందిన వారు సంఘములో ఉంటారు. దేవుణ్ణి సంతోషపెట్టేవారు సంఘములో ఉంటారు. మరొక తోట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. అటు వెనక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హెజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయేము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏదేను తోట అయితే, రెండవది రాజు తోట, కింగ్స్ గార్డెన్. అక్కడ ఏముందంటే మడుగు ఉంది. మడుగు అంటే ట్యాంక్, చెరువు. ట్యాంక్ అంటే అది కాదు, దాన్నే ట్యాంక్ అంటారు మనోళ్ళు. మరి ఇది ఓవర్ హెడ్ ట్యాంక్ అనాలి. మన ఇంటి మీద ఉండేది ఓవర్ హెడ్ ట్యాంక్. ఆ చెరువులన్నింటిని ట్యాంకే అంటారు. మడుగుని ఇంకా మనం అర్థం చేసుకోవాలంటే రిజర్వాయర్. రిజర్వాయర్లో ఎప్పుడు ఏముంటుంది? నీటి నిల్వ ఉంటుంది. నీటి నిల్వ ఉంటుంది. అది నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా, ఒకవేళ కడితే మనం ముసలోళ్ళం అయిపోయేసరికి కడితే పోలవరం అయినా సరే, దాదాపు 45-50 ఏళ్ళు అయిపోయింది. దట్ హ్యాస్ బికమ్ ఏ లాఫింగ్ స్టాక్. విక్రింతల పాలైపోయింది 40-50 ఏళ్ళు. అందుకనే గమనించండి, మరి నీరు లేకుండా నది నిలబడలేదు. అంటే నదికి కూడా ఏముండాలి? ఒక నిలవ అనేది ఉండాలి. అందుకనే మనుషుల అవసరతల కొరకు వాటిని అలా నిల్వ చేస్తారు రిజర్వాయర్స్లో. ఇక్కడ ఉండే సౌలభ్యం ఏంటంటే, ఇలాగ నిల్వ ఉండటం వల్ల నీరు అధిక శాతం ఆ చుట్టూ ఉన్న మొక్కలు తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ రాజు తోట దగ్గరికి ఎవరు వచ్చారు అంటే నెహెమ్యా వచ్చాడు. వాస్తవానికి అందరూ లేరు, నెహెమ్యా మాత్రమే అక్కడ ఉన్నాడు. మిగిలిన వారందరూ ఎక్కడ ఉన్నారు? వాళ్ళందరూ ఇంకా బబులోనులోనే ఉన్నారు. నెహెమ్యా మాత్రమే తనను తాను ప్రత్యేకించుకొని ఈ రాజు తోట దగ్గరికి ఉన్న ఈ మడుగు దగ్గరికి వచ్చాడు. అంటే ఈ రాజు తోట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రత్యేకించబడిన తోట. గమనించండి, సెపరేటెడ్ గార్డెన్, స్పెషల్ గార్డెన్ కదా. సంఘము కూడా అంతేనా? ఈ లోకము నుంచి వేరైపోయిన వారు, ఈ లోక మర్యాదలను అనుసరించకుండా వేరైపోయి రక్షించబడిన వారు ఒక సంఘముగా ఉన్నారు. ఇక్కడ చూడగలిగితే
ఇశ్రాయేలు ప్రజలు యోధా జనాంగము యొక్క బాధ్యతను భుజాల మీద వేసుకొని తనను తాను ప్రత్యేకించుకొని మరి రాజును బ్రతిమాలుకొని యెరూషలేము గోడలను కడతాకొచ్చాడు నెహెమ్యా. అందుకనే ఎక్కడున్నాడు ఇప్పుడు? రాజుగారి తోట దగ్గరున్న మడుగు దగ్గరికి వచ్చాడు. అందుకనే గమనించండి, 45వ కీర్తనలో కూడా మనం చదువుతూ ఉంటాం 11వ చరణంలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. గమనించండి, ఆయన మన ప్రభువు, ఆయనకు మనము నమస్కరించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? తోట అయితే తోట యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, మనమైతే మన యొక్క పరిశుద్ధతను ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే మనము ప్రత్యేకించబడి ఈ లోకం నుంచి వేర్పాటుగా మనం జీవించినప్పుడే ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్యము కూడా మనకు ఎలాంటిదంటే ఈ మడుగు లాంటిది. బబులోన్లో ఉన్నవారు అనగా లోకంలో ఉన్నవారికి ఈ మడుగును చూసే అవకాశం కలగలేదు ఆ రోజున. కానీ ఎవరైతే ప్రత్యేకించుకొని మరి రాజు తోట దగ్గరికి వచ్చారో వారికి ఈ మడుగును చూసే అవకాశం, అనగా దేవుని వాక్యాన్ని అనుభవించే అవకాశము కలిగింది. అంటే నెహెమ్యాతో పాటు ఉన్న నెహెమ్యా బృందానికి కూడా ఈ అనుభవం కలిగింది. హల్లెలూయా. మొదటిది గార్డెన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తోట అయితే ఇది గార్డెన్ ఆఫ్ సెపరేషన్. గమనించండి, మరొక తోటను కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయనను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉండెదవు. నీరు కట్టిన తోట, వాటర్డ్ గార్డెన్. గమనించండి, నీరు దేవుని వాక్యము. ఆ నీటితో మన తోటకు అనగా సంఘానికి మనము నీరు కట్టుకోవాలి. దేవుని వాక్యముతో మన భక్తి జీవితాన్ని మనము కట్టుకోవాలి. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది. దేవుని వాక్యము మన హృదయంలో ప్రవేశించినప్పుడు ఈ నేల, హృదయం అనబడిన నేల మెత్తబడి దేవుని కార్యాలు జరగటానికి అవకాశం ఉంటుంది. హృదయంలో దేవుని వాక్యం ఉందనుకోండి, అది ఎలాగుంటుందంట? ఆ నీరు కట్టిన తోట వలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఎప్పుడు కూడా మనము ఆ రీతిగానే ఉబుకుతున్నట్టు ఉంటాం. గమనించండి, అందుకే మొదటి కీర్తనలో మనకు రాయబడి ఉంటుంది కదా, 3వ చరణంలో, అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఎప్పుడు నీరు ఉందనుకోండి ఆకు వాడిపోదు, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. ఆ కాలమందు కాదు, ఏ కాలంలో ఏ సీజన్లో పళ్ళు రావాలో ఆ సీజన్లోనే అది ఫలాలిచ్చే చెట్టులాగా ఉంటుంది కదా. నేలను బట్టి కూడా ఒక్కోసారి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. గుంటూరు జిల్లా మొత్తం నల్లరేగడి కాబట్టి ఎండాకాలం ఎలాగుంటుంది? నా అంత మంచోడు లేదంటది గుంటూరు జిల్లాలో నేల. మొన్న తాడికొండ ప్రాంతానికి వెళ్తే 10 టైర్ భారత్ బెంజ్ లారీ, పెద్ద పెద్ద క్వారీల్లో తిరిగే లారీ పొలంలో వెళ్ళిపోతుంది. నేను ఆశ్చర్యపోతున్నా, ఎలా వెళ్తుంది అది అనుకుంటున్నా. ఎందుకని? నేల ఎలాగుంటుంది దాన్ని బేస్ చేసుకొని వెళ్ళిపోతుంది లారీ పొలంలో వెళ్ళటం ఏంటి అనుకుంటున్నాను నేను. ఇదే మీరు వర్షాకాలంలో వెళ్ళండి, నా అంత చెడ్డోడు లేదంటది గుంటూరు నేల. ఎందుకంటే నేను గుంటూరులో చాలా కాలం పనిచేసా కాబట్టి వర్షాకాలంలో మా జీప్ ఎక్కడో పెట్టేసి, ఆఫీస్ ఇచ్చిన జీపు ప్యాంటు మోకాల వరకు మడత పెట్టి ఎక్కడో నడుచుకుంటూ వెళ్ళాలి లోపల స్కూల్లోకి, ఎక్కడికెక్కడికో ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు.
ఇలా కూడా ఉంటాయా ఊర్లు అనిపిస్తుంది అన్నమాట. నాకు మొదట్లో తెలియక ఏం చేసేవాడిని అంటే చక్కగా షూ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. మరి ఏం చేయాలి ఇప్పుడు? నీళ్ళు వచ్చినప్పుడు షూ తీసి చేత్తో పట్టుకొని వెళ్ళాలి. గుంటూరు నేల అలా ఉంటుంది, కానీ రాయలసీమలో నేల అలాగ ఉండదు. ఎర్ర నేల. నీరు ఎంత వర్షాకాలంలో నీరు ఎంత ఉంటే అంత తాగేస్తూ ఉంటుంది. అప్పుడే పంటలు వేసుకోవాలి వాళ్ళు. వర్షం పడతా ఉంటే ఏంటి ఇప్పుడు వీళ్ళు పొలం పనికి వెళ్తున్నారు అనుకుంటా, కాదు, అప్పుడే అది నాట్లు వేయటానికి అవకాశం ఉంటుంది కదా. నేలను బట్టి కూడా ఉంటుంది, గమనించండి. ఈ నేలను బట్టే ఫలాలు ఉంటాయి. అందుకనే నీరు కట్టిన తోట. చెట్లకి నీరు ఎంత అవసరమో యజమానికి తెలుసు కదా. సంఘానికి వాక్యం ఎంత అవసరమో దేవునికి తెలుసు. ఏ లోతులో వాక్యము సంఘానికి అవసరమో దేవునికి తెలుసు. వాక్యము వేరుపారినప్పుడు మనం కూడా నీరు కట్టిన తోటల్లాగానే ఉంటాం కదా. ఆ నీరు కట్టిన తోటలాగా ఉన్నప్పుడే మన ఫలాలు బయటికి వస్తూ ఉంటాయి కదా. తోటల్లో ఫలాల గురించి చెప్పాను కదా, కొన్ని పుల్లగా ఉంటాయి, కొన్ని తీయగా ఉంటాయి కదా. మన మాటలు కూడా అలాగే ఉంటాయి. కొంతమందితో ఒకసారి మాట్లాడితే రెండోసారి మాట్లాడు. కొంతమంది మాటలు ఎలాగుంటాయి, తీయగా ఉంటాయి. వాళ్ళు చెప్పినవి అన్ని పాలసీలు కడతాం, తర్వాత డబ్బులు వస్తాయో తర్వాత సంగతి. కానీ వాళ్ళు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, మనకి తీయగా ఉంటుంది. అన్ని స్కీమ్లు స్కామ్లు అయిపోతాయి, మాట తీయగా ఉంటుంది. కొన్ని ఫలాలు ఎలా ఉంటాయి అంటే పనసకాయలాగా ఉంటాయి. అంటే మనిషి చూడటానికి గంభీరంగా సీరియస్గా ఉంటారు, కానీ పనసకాయ కూడా అంతేగా రఫ్గా ఉంటుంది, పట్టుకోవటానికి గుచ్చుకుంటూ ఉంటుంది. కాస్త నూనె రాసుకొని వస్తే అప్పుడు లోపల వీళ్ళను కూడా ఒక అరగంట దువ్వి మాట్లాడితే అప్పుడు వీళ్ళు మంచోళ్ళే అనిపిస్తుంది. మనుషులు రకరకాలుగా ఉంటారు, సంఘాల్లో విశ్వాసులు కూడా రకరకాలుగానే ఉంటారు కదా. అయినప్పటికీ సహవాసం ఇది మర్చిపోకూడదు మనం. అందుకనే నేలను బట్టే ఫలాలు. అందుకే మనము కూడా నీరు కట్టిన తోటల్లాగా ఉండాలనేదే దేవుని చిత్తం. గమనించండి, ఈ వాటర్డ్ గార్డెన్, నీరు కట్టిన తోట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఇది గార్డెన్ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని యొక్క వాక్యము. వాక్యం అనే తోట, రక్షణ అనే తోట, ప్రత్యేకించబడిన తోట, వాక్యం అనే తోట. మరొక తోటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము. చెప్పి తన శిష్యులతో కూడా కేద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. అక్కడ ఒక తోట, అక్కడున్న తోట ఏం తోట? అది గెత్సెమనే తోట. హల్లెలూయా. ఇది గెత్సెమనే తోట. గెత్సెమనే తోట మనకేం జ్ఞాపకం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు ప్రార్థనను జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. శిష్యులను అల్లంత దూరంలో ఉంచి ప్రభువు వారు వెళ్ళి ఆ తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవాడు. వీరిని కూడా ప్రార్థన చేయమని ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవాడు. అందుకనే గమనించండి, ప్రార్థన తక్కువైంది అనుకోండి మాటలు ఎక్కువ వస్తాయి. ప్రార్థన ఎక్కువైతే మాటలు పెద్దగా రావు. అందుకని దేవునితో ఎక్కువ మాట్లాడితే ఇంకా మనం మనుషులతో మాట్లాడాల్సిన పని పెద్దగా ఉండదు. దేవునితో మాట్లాడలేట్లు కాబట్టే మనం మనుషులతో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం. గమనించండి. అందుకనే ఈ తోట ఏంటంటే ప్రార్థనా తోట. గమనించండి, ఆ ప్రార్థనా తోటలో ప్రభువారు మనకేమి నేర్పిస్తున్నారు? ప్రభువా, నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం కదా, నీ చిత్తమే జరగాలి. ఇది ప్రభువారి ప్రార్థనలో మనకి ఉన్న మాదిరి కదా. ఒక 10 సార్లే ఆయన చిత్తం అంటాం, 90 సార్లు మాత్రం మన చిత్తమే అంటాం. ప్రార్థన చేసినప్పుడు 90 సార్లు మన చిత్తం, మనకు కావాల్సిందే, ఇలాగ అయిపోవాల్సిందే, ఇలా జరగాల్సిందే, ఫలానా నెంబర్ బస్సు రావాల్సిందే అంటాం.
ఓ 10 సార్లు మాత్రం నీ చిత్తం అంటాం. కానీ ప్రభువారు అది మనకు నేర్పలేదు. ఏదైనా సరే దేవుని చిత్తమే. హల్లెలూయా. ఎందుకనంటే దేవుని ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి కదా. గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏ సందేహం కూడా లేదు. అవర్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది వేస్ ఆఫ్ గాడ్. మన ఆలోచనలు దేవుని ఆలోచనలు లాంటివి కాదు, వాటికంటే విభిన్నంగా ఉంటాయి. మనం కొన్ని ఆలోచిస్తూ ఉంటాం, కానీ దేవుడు వాటికంటే ఉన్నతంగా ఇవ్వాలని ఆశిస్తూ ఉంటాడు. ఇది మనం మర్చిపోతూ ఉంటాం. అందుకని గమనించగలిగితే గాడ్ వుడ్ నెవర్ బీ టూ లేట్. హీ విల్ నెవర్ గో ఎహెడ్. ఆయన ఆలస్యం చేయడు, అలాగని తొందరపడి చేసేడు మనకి. ఏది ఏ సమయంలో అవసరమో తగిన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన దగ్గర ప్లస్ ఆర్ మైనస్లు ఉండవు, ఎగ్జాక్ట్గా ఉంటుంది ఆయన దగ్గర ఏం చేసినా సరే కదా. +1 minute -1 minute ఉండవు ఆయన దగ్గర. ఆయన ఎగ్జాక్ట్గా టైంకి చేస్తాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన రైల్వే టైం అది. ఎందుకని? ట్రైన్లు కూడా మ్యాక్సిమం టైంకి వస్తాయి కదా. అలాగే దేవుని సమయం. అందుకని ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. అందుకనే ప్రభువారు కూడా తండ్రి సమయం కోసం తండ్రి చిత్తాన్ని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. అందుకనే గమనించండి, ప్రార్థన మన జీవితంలో అధిక ప్రాధాన్యత కలిగినదిగా ఉండాలి. అధిక సమయాన్ని మనం ప్రార్థనలో గడిపే వారంగా ఉండాలి. గమనించండి, దీనికి ఒక సపరేట్ పోస్చర్స్, సపరేట్ పొజిషన్స్, సపరేట్ ప్లేసెస్ అంటూ ఏమి ఉండవు. ప్రభుతో నీకు మాట్లాడాలనిపించినప్పుడు వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడటమే. నువ్వు వాకింగ్ చేసేటప్పుడు మాట్లాడవచ్చు, నువ్వు కుకింగ్ చేసేటప్పుడు కూడా మాట్లాడవచ్చు. అంతేగాని ఇలాగే ఉండాలి, అలాగే చేయాలన్న నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇది దేవునితో నీ వ్యక్తిగత సమయం. ఇది మర్చిపోవద్దు. దేవునితో నీ వ్యక్తిగత సమయం. నువ్వెంత వ్యక్తిగత సమయాన్ని దేవుడితో గడుపుతావో, నువ్వు దేవునితో అంత అధిక సహవాసాన్ని కలిగి ఉంటావు. అన్ని ఎక్కువ దీవెనలు, మేళ్ళు జీవితంలో అనుభవిస్తావు. ఇది మర్చిపోకూడదు మనం. గమనించండి. అందుకే స్కూల్లో ప్రతిజ్ఞ చేయిస్తారా? ఏంటా ప్రతిజ్ఞ? భారతదేశము నా మాతృభూమి అని. అది విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ కదా. మేము ఉపాధ్యాయుల ప్రతిజ్ఞ చేయిస్తాం. ఉంటారు కదా, ట్రైనింగ్లో ఉండే టీచర్లు, వాళ్ళ చేత టీచర్స్ ప్లెడ్జ్ చేయిస్తాం. సత్ప్రవర్తన కలిగి ప్రతిభావంతులైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దటంలో చెప్పింది ఒకటి ఫాలో అవ్వం. అందులో ఒక్కడికి సత్ప్రవర్తన ఉండదు, ఒక్కడు ప్రతిభావంతుడు కాదు, అందరు చూసి గాబీ కొట్టేవాళ్ళే. సత్ప్రవర్తన ఉంటే తర్వాత ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ అడావుడు, ఎందుకు, ఏం చదువుకున్నారు వాళ్ళు కదా చేయిస్తారు. అలాగా ఉపాధ్యాయ ప్రతిజ్ఞ ఒకటి ఉంటుంది. అలాగే విశ్వాసికి కూడా ప్రతిజ్ఞ ఉండాలి. అదేంటంటే, నేను అధిక సమయం ప్రార్థనలో గడుపుతాను అనేది. అటువంటి ప్రతిజ్ఞ మనం కూడా చేయాలి. ప్రతిజ్ఞ చేసామంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. గమనించండి. అందుకే మనం చూడగలిగితే ప్రార్థనకు అధిక ప్రాధాన్యతను మనం ఇవ్వాలి. అదే రీతిగా వాక్యానికి మనము విధేయత చూపించాలి. గమనించండి, ఎప్పుడైతే దేవునితో అటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉంటామో, దేవునితో మాట్లాడటం ఒక ఎత్తు అయితే, దేవుని మాటకు లోబడటం మరొక ఎత్తు. దేవుని మాటకు విధేయత చూపించటం మరొక ఎత్తు కదా. దావీదు అటువంటి అనుభవంలోకే వచ్చాడు. అందుకనే దేవుడు ఏది చెప్తే అది చేశాడు. దేవునితో అధిక సమయాన్ని ప్రార్థనలో గడిపాడు. మంచి సహవాసాన్ని దేవునితో కలిగి ఉన్నాడు. అందుకనే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఎంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను. గమనించండి, నా ఇల్లు ఏమాత్రపుది అంటే
తన వాస్తవికత ఏంటో దావీదుకి అర్థమైపోయింది. కారణం ఏంటంటే దేవునితో అటువంటి సహవాసంలో దావీదు ఉన్నాడు. అందుకే మనం చూడగలిగితే ప్రార్థనకు అధిక ప్రాధాన్యతను మనం ఇవ్వాలి, వాక్యానికి మనము విధేయత చూపించాలి. చాలా కాలం క్రితం రాయలసీమలో ఒక చిన్న సభలకి బక్సింగ్ గారు వచ్చారంట. ఖచ్చితంగా హెబ్రోన్ అంటే ఈటింగ్ ఫాలోడ్ బై మీటింగ్. మీటింగ్ అయిన వెంటనే ఖచ్చితంగా ఈటింగ్ ఉంటుంది, అది లేకపోతే హెబ్రోన్ అవ్వదు. అది సార్ ఏం పెడతారు సార్ అంటే హెబ్రోన్లో కోటా బియ్యం లోటా సాంబారు ఇది ఉంటుంది, ఇంకంతమించి ఏముండదు. పెద్ద పెద్ద వెరైటీలు పెట్టరు, అస్సలు పెట్టరు, కానీ భోజనం పెడతారు హెబ్రోన్లో. సాంబార్ ఖచ్చితంగా ఉంటుంది, దాని పేరే హెబ్రోన్ సాంబార్. ఎందుకనంటే అటువంటి సాంబార్ మీకు ఎక్కడ దొరకదు మళ్ళీ. అలాగా ఆ భోజనాలన్నీ అయిపోయిన తర్వాత బక్సింగ్ గారు ఇస్తర్లన్నీ ఒక గంపలో వేస్తారు కదా, ఆ గంప దగ్గర నిలబడ్డాడంట. నిలబడి ఎవరైనా వేస్ట్ చేశారేమోనని వాళ్ళని గమనిస్తున్నాడంట. ఒక అతను ఎక్కువ ఆహారం వదిలేసి ఆ డస్ట్బిన్ దగ్గరికి వస్తే ఆయన అడిగాడంట, ఏంటయ్యా అందులో నీకు హాని చేసేది ఏమైనా ఉందా? అందులోనూ ఈరోజు నీకు పెట్టింది గుత్తొంకాయ కూర, అది రాయలసీమలో చాలా ఫేమస్, అలాంటివన్నీ ఏంటి వదిలిపెట్టేశావు అంటే కొంతమందికి అంతే, దేవుడిచ్చిన వనరులు వృధా చేస్తూ ఉంటారు. వీళ్ళు తినేది కొంచెమే టేస్ట్ చేస్తారనమాట, షెఫ్లాగా టేస్ట్ చేస్తారు, కానీ ప్లేట్ నిండి ఉండాలి వాళ్ళకి, ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. అలాగా బక్సింగ్ గారు అతను అనేసరికి ఆయన ఆ తర్వాత మీటింగ్ నుంచి మొత్తం కూడా తిని బక్సింగ్ గారికి ఖాళీ ఆకు చూపించి వెళ్ళేవాడంట. అంటే చూసారా, అంటే బక్సింగ్ గారికి ఆ విశ్వాసి అంత విధేయత చూపించాడు. అంటే వాస్తవంగా బక్సింగ్ గారికి అంటే ఎవరికి విధేయత చూపించాడు? వాక్యానికి విధేయత చూపించాడు. మన దగ్గర కూడా ఎవరైనా నాన్ వెజ్ తిన్నోళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ గరిటెలు సపరేట్, వాళ్ళ ప్లేట్లు సపరేట్, వాళ్ళ ఆకులు సపరేట్, తప్పేం లేదు అందులో. ఇదే పెద్ద బ్రహ్మ విద్యం కాదు ఇది, అనకూడదు. ఒక్కలున్నా అలా చేయాల్సిందే మనం. అందుకని గమనించండి, దేవుని వాక్యానికి మనము విధేయత చూపించాలి. నెహెమ్యా కూడా ఆ రీతిగానే దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. కనుకనే ఎవరి వల్ల సాధ్యంగా లేదు పాడైపోయిన యెరూషలేము గోడల్ని కట్టడం, కానీ నెహెమ్యా కట్టి చూపించాడు. గమనించండి, 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చూడగలిగితే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. గమనించండి, నెహెమ్యా ఏం చేశాడు? కూర్చున్నాడు, ఏడ్చాడు, కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. గమనించండి, అందుకే ఎక్కడ కూర్చున్నాడు? దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నవారు ఖచ్చితంగా నిలబడతారు. ఇప్పుడు నెహెమ్యా ఎక్కడికి వెళ్ళి నిలబడ్డాడు? రాజుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. చూసారా, దేవుని సన్నిధిలో కూర్చోలేని వారు జీవితంలో నిలబడలేరు. దేవుని సన్నిధిలో కూర్చోవటం అలవాటు చేసుకోవాలి కదా. నెహెమ్యా కూడా కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు, ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. అందుకనే నెహెమ్యా ఆ రీతిగానే చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గర కూడా బేతనియాకు చెందిన మరియా కూడా అలాగే చేసింది. మార్త అయితే ఏం చేసింది? మార్త మిగతా పనులన్నీ చూసుకుంటుంది, కానీ మరియా ఎవరికి ప్రాధాన్యత ఇచ్చింది? దేవునికి. అందుకనే ఆయన ఏం చెప్తాడో అన్నట్టు ఆయన పాదాల దగ్గరే కూర్చుంది. అందుకనే గమనించండి, దేవుని సన్నిధి మనకు ప్రాముఖ్యంగా ఉండాలి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి మనం విధేయత చూపించాలి. వాక్యము లేని వారు ఏ రీతిగా ఉంటారంటే నీరు లేని తోటలు చెప్పానుగా, ఒకానొక రోజున ఏమైపోతాయి? అవి ఎండిపోతాయి, ఎడారులు అయిపోతాయి. అక్కడ ఏముంటుంది? ముళ్ళ పొదలు,
గచ్చ పొదలు ఇవే మొలుస్తాయి. గమనించండి, వాక్యం లేకపోతే పర్యవసానాలు ఈ రీతిగానే ఉంటాయి. అందుకనే గెత్సెమనే తోట మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ది గార్డెన్ ఆఫ్ సప్లికేషన్, విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపనల తోట. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తోటలన్నిటినీ కూడా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదేను రక్షించబడిన రక్షణ అనే తోట, ఆ రక్షణ మనకు అవసరం. అదే రీతిగా మరి ప్రత్యేకించబడటం ఈ లోకం నుంచి, అది రాజు తోట, ప్రత్యేకించబడటం అనేది అవసరం. మూడవది నీరు కట్టిన తోట, అంటే వాక్యం అనే తోట మన జీవితాలకు అవసరం. నాలుగవది గెత్సెమనే తోట, మరి ప్రార్థనా తోట. వీటన్నిటిని బట్టి మనం ఆత్మీయతలో ఎదగటానికే ప్రభువు వీటిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం కూడా అధిక సమయం ప్రార్థనలో గడుపుదాం, దేవునితో సహవాసాన్ని కలిగి ఉందాం, దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. విన్న మాటలను ప్రభా మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు మేము వాక్యముతో ప్రభా మా హృదయాన్ని నింపుకునే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. గెత్సెమనే తోటలాగా ప్రార్థనలో అధిక సమయాన్ని గడిపే అనుభవాన్ని మాకివ్వమని బతిమాలుకుంటూ ఉన్నామయ్యా. రాజు తోటలాగా ప్రత్యేకించబడిన అనుభవాన్ని మాకివ్వండి అయ్యా. ఏదేను తోటలాగా రక్షణ అనుభవాన్ని మాకివ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. సహాయము చేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.